ఎందుకో ఏమో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూ సార్ నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెషర్ లింక్, ఫాంట్ లింక్ ఇచ్చాను. ఇంకోటి వేసుకున్న ఆర్డర్ వేసుకుంది. ఎలర్ట్ మోషన్ ఓపెన్ లాక్సింగ్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇంకోటి వేసుకున్న పీట్ మార్క్ షేప్ యొక్క లింక్ ఇలా ఉంటాయి. ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ డౌన్ వేసుకొని గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫాంట్ క్లిక్ చేసి ఫిక్స్డ్ ఇట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. డౌన్ వేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి ఇది నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి సేమ్ మళ్ళీ ఫాంట్ యాడ్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి ఇది నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మోటార్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ చేసుకోండి. అవునా, ఇలా వస్తుంది. సారీ, వరకు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇలా అడ్జస్ట్ చేసుకోండి. వస్తుంది. గ్రూప్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ ఫాంట్ యాడ్ చేసుకొని టెక్స్చర్కి ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి ఫోటోలో యాడ్ చేసుకోండి. మళ్ళీ మోటార్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకున్నారు. ఇలా యాడ్ చేసుకొని మోటార్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసి ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ లేయర్స్ అన్ని కాపీ చేసుకోండి. ఈ లేయర్స్ అన్ని కాపీ చేసుకోండి. 4 లేయర్స్ ఇలా క్లిక్ చేసి కాపీ లేయర్స్ వేసి పిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెస్ట్ చేయండి. అన్ని వస్తుంది. వీడియోలోకి వెళ్ళేసి అసలు ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని రైట్ సైడ్ పిట్ మార్క్స్ ట్రిమ్ చేయండి. అది ప్రెస్ అని తీసి వేసి ఇందులో చిలు కూడా యాడ్ చేసుకోండి. ఫోన్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఫోటో లేయర్ మళ్ళీ ప్లస్ అని తీసి ముందులోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. సో ప్లస్ అడ్జస్ట్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ పెట్టేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి వేసుకొని ఫుల్ స్క్రీన్ కంప్రెస్ పెట్టుకొని ఇంకా ఫోన్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఫోటో లేయర్ మళ్ళీ ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అవుట్ వేసుకొని సరే రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఇలా మళ్ళీ ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ ఇవ్వండి. ప్లస్ చేసి ముందులోకి వెళ్ళేసి మళ్ళీ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. థియేటర్ ఇలా వస్తుంది. ఏం చేస్తారంటే ఫేస్ దగ్గర ఓపెన్ చేసి ఫస్ట్ లేయర్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఫోటో లేయర్ గిట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో ఉంది. ఫోటో లేయర్ క్లిక్ చేసి స్టార్టింగ్ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి రిస్టార్ క్లిక్ చేసి కలర్ ఆపేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా టైం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటోస్
ఇది వదిలేసి నెక్స్ట్ వేరే ఫోటో పిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ టైం ఆఫ్ చేసి ఇలా పేస్ట్ చేయండి. క్లోజ్ అడ్జస్ట్ చేసుకొని ఫింగర్స్తో ఈ ఫోటోని బ్యాక్ వచ్చేసి ఈ స్పేస్ ఓపెన్ చేసి ఇక్కడ స్పేస్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకో బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ మిడిల్ ఫోటో ఉంది కదా క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ ఆరో క్లిక్ చేసి కంట్రోల్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా చేసి పేస్ట్ ఆరో పైన ఇలా మీ ఫొటోస్ ఇలానే చేస్తాను. ఇలా వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెట్ సెట్ అరమాన్ చేసి మీరు రెచ్చిపడేసుకో.